నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జ్వరాల పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్య అధికారి డీన్ వెంకటేశ్వర్లు వర్షాభావ ప్రభావం వల్ల వైరల్ జ్వరాలు అధికమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ నీటి కలుషితం ద్వారా వ్యాప్తి చెందే టైఫాయిడ్ నేల విరోచనాల పట్ల జాగ్రత్త వహించాలని ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుచ్చినాయుడు కండ్రిగ మండలం స్థానిక ఏకలవ్య గురుకుల పాఠశాల యందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మురళీధర్, డాక్టర్ ఉదయ్ కుమార్ ఘార్ల ఆదేశాల మేరకు ఆరోగ్య అధికారి డీన్ వెంకటేశ్వరరావులు ఈ సీజన్లో వచ్చేటువంటి జ్వరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాలు పడ్డ కారణంగా నీరు కలుషితమై టైఫాయిడ్ జ్వరాలు మరియు నీళ్ల విరేచనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గురుకుల పాఠశాలలోని విద్యార్థులు అందరూ కూడా వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని, పరిశుభ్రము లేనటువంటి నీటిని త్రాగరాదని, అలాగే చల్లటి పానీయములు, మూతలేని తినుబండరములు, కుళ్ళిన ఆహార పదార్థములు, దెబ్బతిన్న పండ్లు, ఈగలు ముసిరేటువంటి ఆహార పదార్థాలు భుజించరాదని తెలిపారు. ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విచ్చేసి చికిత్స తీసుకోవాల్సిందిగా తెలిపారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ రామచంద్రయ్య. Please silence. ఇప్పుడు మినరల్ వాటర్, ట్యాంక్ వాటర్ అన్నా? మరి ట్యాంక్ వాటర్ అంటారేంది? ఓకే మినరల్ వాటర్ అయితే ప్రాబ్లం లేదు, కానీ మీరు ఎక్కడో బయట కూల్ ఈ టైఫాయిడ్ అనేది వచ్చి ఉండొచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సీజన్ వరకు మీరు బయట తిండి కానీ, బయట కూల్ డ్రింక్స్ కానీ, ఇక్కడ కూడా కూలింగ్ వాటర్ తీసుకోబాకండి. అలాగే ఇప్పుడే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సార్ వాళ్ళకి కూడా, నీటిని వేడి చేసి చల్లార్చి ఇస్తారు, వాటిని మాత్రమే తీసుకో. కొన్ని రోజులు ఈ వైరల్ ఫీవర్స్ తగ్గేంత వరకు మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అది మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే వినబడతానా? ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో. పర్సనల్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కొన్ని రకాలైనటువంటి జబ్బులు రావు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే కొన్ని రకాలైనటువంటి జబ్బులు రావు. మనము తీసుకునేటటువంటి ఆహారాన్ని పరిశుభ్రంగా తీసుకుంటే కొన్ని రకాలైనటువంటి జబ్బులు రావు. ఇప్పుడు ఈ టైఫాయిడ్ అనేది ఎందువల్ల వస్తుంది? మనము తీసుకునేటటువంటి నీరు శుభ్రం లేకపోతే ఈ టైఫాయిడ్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నీటిని మాత్రము సారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, నీళ్లు కాంచి చల్లార్చి ఇస్తారు, వాటినే తీసుకోండి. బయట వస్తువులు కానీ, బయట డ్రింక్స్ కానీ, కూలింగ్ వస్తువులు కానీ తీసుకోకూడదు. నెక్స్ట్, ఎవరికైనా సరే ఈ ఫీవర్స్ ఉండే వాళ్ళందరూ కూడా మన PHCకి వచ్చినట్లయితే టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ORS, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు, ఆ సాల్ట్ ఆ ప్యాకెట్ తీసుకుని వచ్చి రెగ్యులర్గా ఒక లీటర్ నీళ్ళలో ఒక ప్యాకెట్ పౌడర్ కలుపుకొని దాన్ని తాగుతూ ఉంటే నీరసము తగ్గుతుంది, బాడీ పెయిన్స్ తగ్గుతుంది. తొందరగా మీరు ఆ వైరల్ ఫీవర్ నుండి బయటపడచ్చు. మీరు ORS ఖచ్చితంగా తీసుకోవాలి. ORS ప్యాకెట్లు కూడా మీ మేడం దగ్గర ఇచ్చేసి వెళ్తాము. ఖచ్చితంగా ఫీవర్స్ ఉండే వాళ్ళందరూ ORS ప్యాకెట్ ఖచ్చితంగా తాగుతూ ఉండాలి. ప్లస్ ఈ కొన్ని రోజుల పాటు ఫీవర్స్, ఎవరైతే వైరల్ ఫీవర్ టైఫాయిడ్ ఉంటుందో కదా, మీకు ఆ చికెన్ అవాయిడ్ చేయండి కొన్ని రోజులు, తర్వాత మామూలుగా తీసుకోవచ్చు. కాబట్టి ఫీవర్ ఉన్న రోజులు చికెన్ తీసుకోకూడదు, ఎందుకంటే అందులో మసాలాలు ఉంటాయి. ఆల్రెడీ టైఫాయిడ్ ఉంటేనే పేగుల్లో పుండు అయి ఉంటుంది. ఈ మసాలా పోయి పడిందంటే ఇంకా పుండు అవుతుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యి ఫీవర్స్ తొందరగా తగ్గవు. కాబట్టి ఈ చికెన్ అనేది కొన్ని రోజుల పాటు ఫీవర్స్ వచ్చిన వాళ్ళు నిలిపేసేయండి. ప్లస్ వాటర్ మాత్రం ఫ్లూయెంట్గా తీసుకోవాలి. బయట తినుబండారాలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఖచ్చితంగా తీసుకోవద్దని చెప్తున్నాము.
అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త చెదారం అంతా ఇక్కడ కనబడిందంటే వాటిపైన అంతా కూడా ఈగలవాలి. వాటి ద్వారా మళ్ళీ మనం తాగే నీటిపైన వాలినప్పుడు మనకు ఈ వైరల్ ఫీవర్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీకు ఈ వైరల్ ఫీవర్స్ అనేవి, తర్వాత డయేరియా అంటే తెలుసు కదా, లూజ్ మోషన్స్, అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది నీటి కలుషితం ద్వారా. కాబట్టి అవి రెండు రాకుండా ఉండాలంటే మనము పరిశుభ్రమైనటువంటి నీటిని తీసుకోవాలి. అవి ఫిల్టర్ వాటర్ ఎలా ఉన్నా మీరు మాత్రం ఖచ్చితంగా నీళ్ళని కాంచి చల్లార్చిన నీటిని తీసుకోండి చాలు. ఓకే, థ్యాంక్ యూ.